క్యాపిటల్ బేస్డ్ డెవలప్మెంట్, స్టేట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్. తమిళనాడు చెన్నై హెడ్ క్వార్టర్, కర్ణాటక బెంగళూరు హెడ్ క్వార్టర్, తెలంగాణకి హైదరాబాద్ హెడ్ క్వార్టర్. కర్ణాటక బెంగళూరు చుట్టూతానే తిరుగుతూ ఉంది. దాని ఫలితం రూరల్ కర్ణాటక అనేటటువంటిది తీవ్ర వ్యతిరేకత ఉంటా ఉంటుంది, ఆగ్రహం తొలగుతూ ఉంటుంది. తెలంగాణ హైదరాబాద్ బేస్డ్ డెవలప్మెంట్, దాన్ని పల్లె ప్రాంతాలకు తీసుకెళ్లిన వాడు కేసీఆర్. అయితే తను చేసిన చివరి పొరపాట్లు ఏంటంటే అహంకారపూరిత మాట ధోరణి నచ్చలేదు జనాన్ని. దాని ఫలితం అక్కడ దెబ్బతినది. కానీ హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధి ఒకవైపున చేస్తూనే పల్లె ప్రాంతాలకు సంబంధించి చెరువుల, సాగునీటి ప్రాజెక్టుల, వ్యవసాయానికి సంబంధించినటువంటి వనరులా చేసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతికి వెళ్ళింది, ఓన్లీ హైదరాబాద్ బేస్డ్ డెవలప్మెంట్. అట్లాగే చెన్నై అట్లా కాదు, చెన్నై బేస్డ్ డెవలప్మెంటే కాకుండా కోయంబత్తూర్ అని ఇతర చాలా ప్రాంతాలకు, సేలం ఇట్లాంటి ప్రాంతాల పారిశ్రామిక అభివృద్ధి ఇదంతా పెద్ద ఎత్తున జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అమరావతి బేస్డ్ అభివృద్ధి చుట్టూ తిరుగుతోంది. అమరావతిని ఒక ఆయా 3 ప్రధాన నగరాలతో సమానంగా తీసుకొస్తే మిగతా చోట్ల జరుగుతుంది. అదే సందర్భంలో వైజాగ్లో కొన్ని పరిశ్రమలు పెట్టిస్తున్నాం, లేకపోతే రాయలసీమలో కొన్ని పరిశ్రమలు పెట్టుకొస్తున్నాం అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొస్తున్నాం. అయితే వైజాగ్ అభివృద్ధి ఆల్రెడీ ఉంది, కానీ అమరావతి ముందు విశాఖపట్నం వెలవెలబోతోంది. అదే సందర్భంలో రాయలసీమకి సంబంధించినటువంటిది మాటలకు పరిమితం అవుతుంది. సాగునీటి వనరులు నోటి మాటలు బనకచెరలో, పోలవరం చుట్టూతోనే తిరుగుతున్నాయి. బట్ 8,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే చిన్న ప్రాజెక్టులు బోల్డ్ పూర్తవుతాయి అన్నటువంటిది ఎన్నికల ముందు స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు అవన్నీ పక్కకు వెళ్ళిపోయింది. చూస్తున్నాం లెక్కనే ఉంది. ఒక్కసారి ఆలోచించి ముందు అన్ని ప్రాంతాల అభివృద్ధి మీదన సీరియస్గా దృష్టి సారించాల్సిన సందర్భం ఉంది.